హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 2వ తారీఖు సింహరాశి వారికి జరిగేది ఇదే. అయితే ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే. అయితే సింహరాశి వారికి ఏం జరుగుతుంది? సింహరాశికి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మాత్రం జరిగేది ఇదే. మధ్యాహ్నం 1 తర్వాత సింహరాశి వారికి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. కాబట్టి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఎగిరి గంతేస్తారు కూడా. ఏం జరుగుతుంది సింహరాశి వారికి, ఎలాంటి విషయాల్లో ఎగిరి గంతేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. సింహరాశి అనేది అద్భుతమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. అంటే సింహం యొక్క గంభీరత్వం ఎలా ఉంటుందో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా అంతే గంభీరత్వం అనేది ఉంటుందని శాస్త్రం చెప్తుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి కొన్ని గ్రహాల యొక్క సంచారం వలన ఆ యొక్క గ్రహాల ప్రభావంతో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వీరి వ్యక్తిత్వం చూసి చాలామంది అనుకుంటూ ఉంటారు, వీరు చాలా గంభీరతులు, కోపిష్టి. వారు కోపం అంటే అధికంగా ఉంటుంది, కోప స్వభావం అధికంగా ఉంటుంది సింహరాశి వారిలో అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులని దగ్గర నుంచి చూసిన వారు ఎవరు కూడా అలా అనుకోరు. ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఉంటుంది. వీరిలో ఎప్పుడు కూడా చెడు భావం అనేది ఉండదు. నలుగురికి మంచి చేయాలన్నటువంటి తపన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరి కుటుంబానికి మంచి పేరు తేవాలని, అలాగే వీరు కష్టపడి పనికి రావాలనేటువంటి దృఢ సంకల్పంతో అధికంగా ఉంటుంది. ఆ సంకల్పంతో ఎంత కష్టమైనా సరే, అధికమైనగా కష్టపడైనా సరే ముందుకు వస్తూ ఉంటారు. జీవితంలో పై స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినా ఏం చేసినా సరే ఈ మీరు జీవితంలో ముందుకు సాగాలి, ఎంత కష్టమైన భరిస్తామన్నటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు వీరికి వ్యక్తిగతంగా ఉండేటువంటి ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోవడంతో పాటు వీరికి అనుకున్న పనులు కూడా నెరవేరబోతున్నాయి. ఏదైతే వీరు అనుకుంటూ ఉన్నారో అందులో విజయాన్ని పొందుతారు. గొప్ప వ్యక్తులుగా పేరును పొందుతారు. సమాజంలో కూడా వీరికి మంచి పేరు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి యొక్క మంచితనం అనేది వీరి దగ్గర ఉంది. అంటే వీరితో స్నేహం చేసేటువంటి వారికి, వీరి వీరిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, వీరు ఎలా ఉంటారు, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అన్నటువంటి వీరిని దగ్గర నుండి చూసిన వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది. బంధువులకి కానీ, వీరి యొక్క స్నేహితులకు కానీ వీరి గురించి తెలుస్తుంది. ఎందుకంటే వీరిని దూరం నుండి చూసి అంచనా వేయకూడదు. వీరి ముఖంలో కాస్త గంభీరత్వం కనిపించినప్పటికీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున మాత్రం చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో ఉన్నటువంటి వారికి విజయం అధికంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యకలాపాల్లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ కాలంలో మీకు మతపరమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వీరికి ఒక గ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యకలాపాలలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లాభాలు భారీగా రానున్నాయి. కెరియర్ పరంగా మాత్రం అద్భుతమైనటువంటి పురోగతిని మాత్రం సాధించడం పక్కా అని చెప్పుకోవచ్చు. 4 గ్రహాల కారణం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక
కాలికంగా ఉన్నట్టు ఆరోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం అయితే ఎక్కువ లభిస్తుంది. వ్యాపారం అనేది నిమిత్తం చేసే ప్రయాణాల వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారికి ఈ రోజున గ్రహాల యొక్క సంచార కారణం వల్ల శుభ ఫలితాలు అధికంగా వస్తాయి. మీరు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యకలాపాలలో పురోగతి లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వస్తాయి. ఆ యొక్క శుభవార్త అనేది మధ్యాహ్నం తర్వాత వస్తుంది ఖచ్చితంగా. ఎప్పటి నుండో కష్టపడుతుంటే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా అందుతుంది. కష్టం ఏదైనా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. వీరికి కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అయితే వచ్చి తీరుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా మీరు అంటే ఏ దేవతారాధన చేయాలంటే నామస్మరణ చేయండి. మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవ నామస్మరణ చేయండి. ఇష్టదైవాన్ని ఆరాధించటం వలన మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఇష్టదైవం యొక్క అనుగ్రహంతో మీరు సంతోషంగా ఉండవచ్చు. కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం వస్తుంది. ఇక మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేకాదు మీకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇదివరకు మీరు ఎప్పుడైనా సరే ఒక కష్టం గురించి అధికంగా బాధపడుతూ ఉన్నా, లేకపోతే కష్టం గురించి అధికంగా మీకు సమస్యలు వస్తున్నా, వాటి నుండి విముక్తిని పొందాలి అన్న ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఇష్టదైవాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తిని పొందుతారు. రాబోయేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సమయం కుటుంబ పరంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అనుకూలత ఎక్కువగా ఉంది. అధికమైనటువంటి కష్టం తొలగిపోయి దైవానుగ్రహం అనేది కలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం వలన ఈ సమయం మీకు గొప్ప విజయాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప పనులను చేస్తూ ఉంటారు. అంతేకాదు మీ యొక్క అంటే మీ గురించి గొప్పగా చెప్పుకోకపోయినా సరే ఇతరులకి మాత్రం మేము గొప్పతనం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంత గొప్ప వ్యక్తులుగా సమాజంలో తీర్చిదిద్దపడతారు. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. కనుక ఆ విషయంలో కొద్దిగా కోపాన్ని తగ్గించుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కోపాన్ని కొద్దిగా తగ్గించుకుంటే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటివి ఉంటాయని చెప్పుకోవచ్చు. గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మద్దతు లభిస్తుంది. మంచి వ్యక్తులుగా పేరును పొందుతారు. కుటుంబ పరంగా మాత్రం మీకు అధిక మొత్తంలో మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది. వీరికి ఇంటా బయట కూడా ఈ సమయంలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఉద్యోగ పరంగానైనా లేదా మీకుండే సమస్యలనైనా తొలగిపోవడమైనా సరే ఏదైనా ఒకటి మంచి జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత వీరికి శుభ గడియలు అనేటివి అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత శుభ గడియలతో పాటు మీరు సంతోషంగా జీవిస్తారు. తెలుసుకున్నారు కదా ఫిబ్రవరి 2వ తారీఖున 4 గ్రహాల కారణంగా ఆరోగ్యం అయితే స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు శత్రువులపై విజయం సాధిస్తారు. అంతేకాదు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారం అనేది నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సింహరాశి వారికి ఈ రోజున గ్రహాల యొక్క సంచారం వల్ల కారణాల వల్ల శుభ ఫలితాలు అధికంగా వస్తాయి. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ కార్యకలాపాలు పురోగతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అంతేకాదు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వస్తాయి. ఈ